రైల్వేలే వాస్తవానికి క్రిందటిసారి 2014 ఇదే 19, 24 19లో మోడీ ప్రభుత్వానికి మంచి ప్రయోజనమైనవి. ఎందుకంటే కోట్లాది మంది తిరిగేటటువంటి రైల్వేలకు సంబంధించిన దాంట్లో సమకూర్చిన సదుపాయాలు అంతకుముందు ఉన్నటువంటిది మనం ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే వెనకాల పోసే టాయిలెట్లు మన కాళ్ళ కింద నుంచే పోతూ ఉండేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి మెయింటెనెన్స్ అద్భుతంగా చేయడం, రైల్వే స్టేషన్లు మంచిగా చేయడం, వాటితో ఆనాడు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 2019, 24 మధ్యలో కూడా మరిన్ని వస్తువులు మెరుగుపరుచుకుంటూ వచ్చారు. అయితే ఇది కరోనా టైంలో భారాలు అంటే సబ్సిడీలు తీసేసి భారాలు పెంచుకుంటూ రావడం ప్రారంభించడం, రైల్వేలు లాభాల్లో ఉన్నాయని చెప్తూ ప్రజలకి మాత్రం భారాలు పడుతూ ఉండటం అన్నటువంటిదే ఇప్పుడు ప్రజల భారాలనే ఆయుధంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టులు ఐఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలు హైలైట్ చేస్తున్నాయి. ఇందులో ఇదిగో మోడీ వచ్చిన తర్వాత పెరిగినటువంటి ఛార్జీలు అన్నటువంటిది స్లీపర్ కాంగ్రెస్ టైంలో 441 రూపాయలు ఉంటే ఇప్పుడు 623 రూపాయలు. ఇది ఎక్కడికి ఇచ్చారు దీన్ని అంటే ఒక 1300 కిలోమీటర్లకి సుమారుగా చెప్పుకొచ్చింది. 917 అప్పుడు ఉంటే ఇప్పుడు సీసీ చైర్ కార్ 917 ఉంటే ఇప్పుడు 1293, 3AC థర్డ్ ఏసీ 1151 అప్పుడు ఉంటే ఇప్పుడు 1608, సెకండ్ ఏసీ అప్పట్లో 1688 ఉంటే ఇప్పుడు 2328, అలాగే ఫస్ట్ ఏసీ అప్పట్లో 2915 ఉంటే ఇప్పుడు 3974. ఆమ్ ఆద్మీ సఫర్ అవుతున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఏది 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికి రేట్లు పెరగలేదా, దానికోసం ఇది పెరుగుతుంటుంది అన్నది వీళ్ళు మాట్లాడుతుంటారు. గతంలో అప్పుడు కాంగ్రెస్ హయాంలో పెరిగినప్పుడు కూడా అలాగే విమర్శిస్తారు కదా. ఈ విమర్శ సహజం. ప్రజలకి ఇది ఎంత టచ్ అయింది, ఎంత ఇబ్బంది పడ్డారన్న దాని మీద మిగతా కథ నడుస్తుంది.